మీరు ఎవరని తెలియట్లేదే. నేను నందవర్మ. ఏం వర్మ? నందవర్మ, హత్య చేయించబడిన భానుమతి మిత్రుడు. దానివల్ల ఈ ప్యాలెస్ కి నేను మాత్రమే వారసుడు. అది హక్కు ఎవరికని కోర్టే నిర్ణయించాలి. మీరెందుకు వచ్చారు? ఇక్కడ అన్ని సరిగా జరుగుతుందని చూడ్డానికి వచ్చాను. 2 పాత గడియారాలు సరిగా పనిచేయట్లేదు, మిగతావంతా కరెక్ట్ గానే ఉన్నాయిలేండి. నాకు హక్కు ఉన్న ఈ చోట్ని చూడ్డానికి రాకుండా ఉంటానా ఏంటి? రిసీవర్ వాళ్ళు ఇంతవరకు మంచి చేసింది నేను ఎప్పుడు వినపడలేదు. అన్ని విషయాన్ని చెడిపేశారనే విన్నాను. అటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ మేము అటువంటి వాళ్ళం కాదు. యు ఆర్ మిస్టర్ క్లీన్. చక్కెరకి రాకుండా చీమలు ఉంటాయా ఏంటి? అటువంటి చీమలు కూడా ఆఫ్రికాలో ఉన్నాయి సార్. లేదు, ఏవైనా తప్పు జరిగిందని వినిపిస్తే నేను ఊరిక ఉండలేని చెప్పేశాను. మహాదేవనికి నారాయణనికి మాత్రమే కాదు, నాకు మనుషులు ఉన్నారు. మీరు గట్టిగా పట్టుకోండి, వదిలేశారంటే కింద పడిపోతుంది. అందుకని గట్టిగా పట్టుకోండి. మీరు ధైర్యంగా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. మీరు చూసుకునే దానికంటే మేమిద్దరం బాగా చూసుకుని వచ్చే లాభాలని పెంచుతాం. 1 పైసా విలువ తగ్గించకుండా గవర్నమెంట్ కప్పు చెప్తాం. అలా జరిగితే మంచిదే. లేకపోతే ఇప్పుడు నేను బయలుదేరి. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? అమ్మా, థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారు చెప్పాడని ఊరుకున్నా, లేకపోతే అతను చెయ్యి కొట్టి సూప్ పెట్టుకుని ఇక్కడే తాగేసేవాడిని నేను. చాలా ఆపరా, ఎప్పుడు చూసినా అరుస్తుంటావు. ఆయన ఈ పెద్దింటి వారసుల్లో ఒకరు. ఇప్పుడు రాజపరంపర లేకున్నా వాళ్ళు చేసిన మంచి విషయాల్ని మనం మర్చిపోవద్దు. సో వీ హావ్ టు రెస్పెక్ట్ దెమ్. సారీ సార్. నీ మొహానికి పండు గబ్బా. ఏంటి ఆనందా, కొన్ని రోజులుగా నేను చూస్తూనే వస్తున్నా. డైలీ సాయంత్రం వాళ్ళు దీపం పెట్టడానికి వస్తూనే ఉంది. సంధ్యాకాలంలో ఒక అమ్మాయి దీపం వెలిగించేది చూసేది కూడా ఒక ఐశ్వర్యమే కదా. వెలిగే దీపాన్ని మాత్రమే చూస్తూనే నీతో ఈ విషయం చెప్పే దాంట్లో ఏ ప్రయోజనం లేదు. ఇక మీద దమ్ము పట్టుకోలేనురా. నేను చెప్పిన విషయాలు గుర్తులేదురా. గుర్తొచ్చింది. మొదలెడదాం, యుద్ధం మొదలెడదాం. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తాను, ఆశీర్వదించండి. ఎడమ వైపు, కుడి వైపు, పైన, కింద, వెనక, ముందు అన్ని దిక్కులు తీసుకో. అలాగే ఇది కూడా. వదిలేసి పారిపోవద్దు. అయ్యో, అయ్యో దేవుడా, వాడు తలకాయ నరికేలోపు నువ్వు వచ్చి నేను కాపాడమ్మా తల్లి. నువ్వు భయపడ్డా? నేను వీడికి శాస్త్రకళా విద్య నేర్పిస్తున్నాను. ఈ కత్తులతో విద్యలు చూపించొద్దు బావా. ఇది ఊరికే కామెడీ కోసమే. సరే, మీరిద్దరు అలా మాట్లాడుకుంటా నన్ను లేపోదులేండి, నేను స్నానం చేయడానికి వెళ్ళి స్నానం చేయి చూసా. పిలిచారా? 2 టీలు తీసుకురా. స్నానం చేసి టీ అయ్యాలా, స్నానం చేయకుండా టీ అయ్యాలా? చేస్తూ టీ పెట్టరా. ఓకే, తర్వాత నువ్వు అలాగే ఈ పెద్దింటి చుట్టూ తిరుగు, నేను ఇప్పుడే వస్తాను. ఎలా ఉంది? ఇల్లు తిరిగి చూసావా? అయ్యో, ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నారా? నాతో ఆ దయ్యం కూడా ఉంది. టీ రెడీ. అంత అరవకు, ఇది హోటల్ కాదు. ఇప్పుడు ఎవరు నీ దగ్గర టీ అడిగారు? మీరే కదా చెప్పారు టీ వేసుకొని రమ్మని. పెట్టమన్నాను, తెమ్మన్నానా? ఓ, మీరు వేయమంటే వెయ్యాలి, పొమ్మంటే పోవాలా? నాకు బాగా అర్థమైందిలేండి. ఇప్పుడు నేను ఇంట్లో పనికిరాని వాడిని అయిపోయినా. అయ్యా, మీరు చూసుకునే అర్థం బాగుంటేనే మీ ముఖం బాగా కనపడుతుంది. అయ్యయ్యా, ఈ టీలో ఏదో సోప్ వాసన వస్తుంది. స్నానం చేసిన వెంటనే టీ వేసానంటే మరి సోప్ వాసన రాకేమొస్తుంది? అదేంటంటే వెక్కిలి గారు, ఇది ముంబైలో ఉన్న ఒక హోటల్ మోడల్. మా అంకులే దాని ఇంటీరియర్ డిజైనర్. మన ఇండో ఇటాలియన్ కల్చర్ గురించక్కర్లేదు. 1 నెల తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇండో ఇటాలియన్ కల్చర్ అట. ఎరా, వచ్చే నెల ఓపెన్ చేస్తే రాలి. అది ఓపెన్ చేసేది ఎవరో నీకు తెలుసునా? హోం మంత్రి గారు.
గొప్పగా డిజైన్ తీసుకొచ్చాడు. డిజైన్ సెలెక్ట్ చేయడానికి లేట్ అయింది. ఈ రోజు మొదలు పెడితే వారం అవుతుంది. మీరు ఏ డిజైన్ కావాలో చెప్తే అది నేనే చెబుతాను. హోటల్ పేరు నీకు తెలుసు కదా, న్యూ ప్యాలెస్. అలా పేరు పెట్టడానికి కారణం ఏమిటో నీకు తెలుసా? ఎన్నో అంతఃపురాలు, ఎన్నో గుడులు ఉన్న ఊరే నందపురి. అందుకే మనం దానికి ఆ పేరు పెట్టాం. పేరు మాత్రమే మంచిగా పెడితే సరిపోతుందా? సరిపోదు. దాని గంభీరంలోనూ అందంలోనూ రాజవంశం ఉండాలి. అది చూసినప్పుడు ఒక అంతఃపురంలా కనపడాలి. సార్ దానికి ఖర్చు లక్షల్లో అవుతుంది. దాని గురించి నువ్వేం దిగులు పడకు. లక్షలో ఏమిటి, కోట్లలో ఇస్తాను. ఓయ్, ఎంత పైకి ఎగిరినా పిచ్చుక గద్దవుతుందా ఏమిటి? ఈ అకౌంట్స్ బుక్ ని ఈ రోజే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో అప్పచెప్పాలి. రే దొంగడా, పగల్లోనే దొంగతనం చేస్తున్నావా? పర్మిషన్ అడగకుండా నువ్వు లోపలికి వచ్చావేంటి? కొట్టాననుకో. కొట్టానంటే? ఏయ్, చూసా? నా మామయ్య. ఓ సారీ సారీ అది వీడేమనుకున్నాడంటే ఒక రాజుగారు వచ్చారు అనుకున్నానా? నేను మిమ్మల్ని కామెడీ అని అనుకున్నాను. ఈయనెవరు, ఎప్పుడు చూడలేదే. నా గుమస్తా. సూసై. నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి నాకు సహాయం చేస్తున్నాడు. బాగా వంట కూడా చేస్తాడు. నీకంటే మీ మామయ్య బెటరా? ఏమన్నావు? ఈ బుక్ అక్కడ పెడతానని చెప్తున్నా. మీరు వచ్చి చాలా సమయం అయిందా? నేను ఇక్కడికి వచ్చి చాలా సేపు అయ్యింది. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరిని చూడలేదు. ఈ పెద్ద ఇంటిని ఒకసారి చూద్దామని తిరిగి అనుకున్నాను. చూడటానికి ఏదైనా ఎగ్జిబిషనా? నేను విన్నదానికంటే గంభీరంగానే ఉంది. భలే అద్భుతం. అన్ని బ్రహ్మాండమైన వస్తువులు. ఇదిగో పైన వేసారు చూసావా చెక్క, ఇవన్నీ కూడా టేకు చెక్కలే. ఇది ఈటీ. ఈటీనా? నేను చెప్పాను కదరా ఈటీగానే ఉంటుందని. సరే, నీ పనులు ఎలా జరుగుతున్నాయి? పర్లేదు. ఈ నెల ఒక మంచి అమౌంట్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు అనుకుంటాను. అంటే నా సిఫార్సు వృధా పోలేదు. రాబడిని ఇక పైన డబుల్ చేయాలి. అదే మన అంతస్తు. నాకు ఇది కలిసి రాదు అన్న వాళ్ళ మొహాన్ని చూసి నేను 4 ప్రశ్నలు వేయాలి. నేను కూడా ఆ ప్రయత్నాలే చేస్తున్నాను మావయ్య. నేను కూడా. నువ్వేమీ లేదు, ప్రయత్నించక్కర్లేదు. ప్రయత్నించలేదు. వెళ్ళి టీ పెట్టరా, మామ ఇప్పుడు వెళ్ళిపోతారు. వితౌటే కదా. చూస్తేనే తెలుస్తుంది కదా, వితౌట్ అనే తెలుస్తుంది. నేను ఎందుకని ఈ సమయం చూసి ఇక్కడికి వచ్చాను అంటే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే. ఇది అంత పెద్ద విషయం ఏమీ కాదనుకో. అది సరే, నేనే మీతో చెప్పాలనుకున్నాను. సుగంధి ఏం చెప్పింది మామయ్య? ఏయ్, నువ్వు దీని గురించి ఆమెను అడగవలసిన అవసరమే లేదురా. నేను ఇదంతా చేసేది తన కోసమే కదరా. తను ఎదురు చెప్పదు. టీ రెడీ. వేడి తక్కువగానే ఉంది. బ్రహ్మాండంగా ఉంది. అద్భుతంగా చేసావు. ఈ అద్భుతమైన మాటని బాండ్ పేపర్ లో రాసిస్తారా? గుమ్మస్తా పని లేకపోయినా కుక్కుగా పని చేయొచ్చు కదా. అలా అయితే మనం ఎప్పుడూ ఒకటి ఆలోచించాలి. ఇప్పుడే ఆలోచిద్దాం. ఆహా, ఇక్కడ అంటే అమ్మయ్య దగ్గర, తాతయ్య దగ్గర ఒక మాట చెప్తే ఇలాంటి విషయాల్లో తను ఇన్వాల్వ్ చెయ్యాలా ఏమిటి? నీకు ఏ కష్టం లేదంటే ఈ రాత్రి అది చేసేద్దాం. ఈ రోజు రాత్రా? దానికి కొన్ని పద్ధతులున్నాయి కదా మామయ్య. అంత తొందరపడి చేయాల్సిన అవసరం ఏంటి? ఏమిటి పెద్ద పద్ధతులు? ఒక లారీ పట్టుకోవాలి, 2-3 కూలీలను పట్టుకోవాలి. కూలీ పనులా? టౌన్లో జరుగుతున్న మన హోటల్ పని ఆల్మోస్ట్ ముగియబోతోంది. దానికి ఇంటీరియర్ డెకరేషన్ చేయడం కోసం ఎంతో విలువైన వస్తువులు మనకు కావాలి. ఇక్కడ ఇన్ని వస్తువులు ఉండగా మనం డబ్బులిచ్చి బయట నుంచి ఎందుకు కొనుక్కోవాలి చెప్పు? అదెలా సరైతుంది మామయ్య? ఎందుకు సరిగ్గా ఉండదు? అన్ని సమస్యల్ని ఎదుర్కొని నేను ఇక్కడ నిన్ను రిసీవర్గా ఎందుకు అపాయింట్ చేశాను అనుకున్నావు? గవర్నమెంట్ ఇచ్చే ఆ ముష్టి డబ్బుల కోసమేనా? రే, నువ్వు ఒక కేసు కోసం తీసుకునే డబ్బుల కంటే ఇందులో 10 వస్తాయి. చట్ట ప్రకారం తప్పు మామయ్య, అంతేగా? IPC 304 నన్ను అభిప్రాయం అడిగినందువల్ల నేను చెప్తున్నాను. పెద్ద ఇంట్లో దొంగతనం చేస్తే చట్టబడేది తప్పు. మనక్షాట్సే లేకుండా చేసే వాళ్ళ తప్పు అదే. అయినా గానీ ఈయన చెప్పే దాంట్లో ఒక విషయం ఉందిరా. ఏదైనా తప్పు గిప్పు చేస్తేనే కదా మనకు దొరకాల్సింది దొరుకుతుంది. వకీలకి తెలివితేట లేకపోయినా గుమ్మస్తాకి తెలివి ఉంది. ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు కూడా ఒకే రాత్రిలో మనం కొట్టే. కొంచెం కష్టమైన విషయం మామయ్య. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువుని గవర్నమెంట్ లిస్ట్ రాసి పెట్టుకుంది. ఒక్కటి కనబడకుండా పోయినా నేనే జవాబు ఇవ్వాలి. దానికి ఏం జవాబు చెప్పాలో ఆల్రెడీ నేను నిర్ణయించేశాను. చట్టాన్ని తయారు చేసినప్పుడే దాంట్లో ఉండే బొక్కలు కూడా తయారు చేశారు. లూప్ హోల్స్. ఇంతకు ముందు మిమ్మల్ని నేను చూడకుండా ఎంతో పెద్ద తప్పు చేశాను గురుగారు. నన్ను మీ గుమస్తాగా అపాయింట్మెంట్ చేసుకోండి. దానికి నేను వకీల్ని కాదుగా. మీరు వకీలు కాకపోయినా వకీలుగా లేనట్లుగా లేదే మీ మాటలు. చట్టం చదివిన వాళ్ళ దగ్గర నేను ఉండి చాలా మోసపోయానండి. నువ్వేం నసపెట్టకో. వీడు ఏం చెయ్యాలో అవన్నీ వాడికి నేర్పించి నువ్వు కూడా వాడితో పాటే ఉండు. సరే. ఆనంద, లక్ష్యాన్ని పట్టుకుని వేలాడితే ఏమీ లాభం లేదు. లేని వాడి దగ్గర నుంచి మనం ఏం కొట్టేయడం లేదు కదా. ఇవన్నీ గవర్నమెంట్ వస్తువులే కదయ్యా. పాయింట్. ఇవన్నీ కూడా నేను ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఇవి నా కోసం కాదు. ఏం చేసినా ఆలోచించి చేయాలరా. నేను సంపాదించేదంతా రేపు నీకే వచ్చి చేరుతుంది. లారీ కూలి వాళ్ళు ఈ రోజు రాత్రికే వచ్చేస్తారు. వస్తువులు గొడవ పడకుండా తీసుకువెళ్లాలా లేకపోతే గొడవ పడి తీసుకువెళ్లాలా అని ఆలోచన. సరిగ్గా చెప్పారండి. ఈయన నిజంగానే పెద్ద మేధావిరా. తర్వాత
ఒకడిని ఒక మనిషి ఒక రోజుకి ఒకసారి పొగిడితే చాలు మ్. మ్.